ఓకే, వెల్కమ్ టు టీవీ. మనతో పాటు మాట్లాడడానికి పబ్లిసిటీ సెక్రటరీ సుజాత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం రిజల్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది. అక్క నమస్తే. నమస్తే. చెప్పండి, ఎలా ఉంది రిజల్ట్? మొత్తానికి అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. మీరేమో డబుల్ డిజిట్ ఖచ్చితంగా తెలంగాణలో వస్తుందని చెప్పారు, కానీ కాంగ్రెస్ అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటారు? 50-50 అంటే వాళ్ళు ఊహించేది వేరు, మేము చెప్పేది వేరు. మేము 10 సీట్లు వస్తాయని అనుకున్నాము, వస్తాయి కూడా. ఇంక టైం ఉంది కదండి, ఇంక టైం అయితే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు ఎప్పుడు నమ్మశకంగా లేవు. 6 హామీలు ఇచ్చి 60 అబద్ధాలు ఆడుతుడు రేవంత్ రెడ్డి. ఇంకా మేము అనుకున్న సీట్లు ఏమైనా కొన్ని తగ్గొచ్చు, ప్రజల అభిప్రాయము అటు ఇటు అయ్యి ఏమైనా తగ్గుండొచ్చు, కానీ ఎక్కడా మోడీ సార్ తగ్గలేదు. కానీ ఆంధ్రాలో చూసుకున్నట్టయితే అక్కడ ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 50-50గా ఉంది. ఎందుకని అక్కడ ఎందుకు విశ్వసించారు, ఇక్కడ ఎందుకు విశ్వసించాలంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీ స్కీమ్లను నమ్ముతున్నారు ఇప్పటికి స్టిల్. ఈయన నమ్మబలికిండు, నమ్ముతున్నారంటే ఈ బలికిండు. ఈ నమ్మబలికే మాటలు ఇంకా ఒక 2-3 నెలలు అయితే అన్నీ బయటకు వస్తాయి. ఈ సీఎం ఉండరు, ఈ పార్టీ ఉండదు, ఇక బీజేపీ ఫామ్ చేస్తుంది. ఇంకా అనుకోవాలంటే మోడీ సారు ప్రభావము ఇంకా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అయితే ముగిసిపోతుంది, దాదాపుగా అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీల మీద ఎలా ఫైట్ చేయబోతున్నారు? మేము మొన్న ఈయన చెప్పిన లెక్కల్లోనైతే ఒక్క హామీ కూడా నెరవేర్చేటట్టు లేడు రేవంత్ రెడ్డి. ఎందుకు ఆయన సిట్టింగ్ సీటు మాది బుల్లారం, మచ్చి బుల్లారం. మా అభ్యర్థి ఎట్టెల రాజేంద్ర గారు అది అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తున్నాం ఇప్పుడు. గతంలో సీఎం గారి సీటు ఆయనకి ఎక్కడ మొత్తము దొంగలో తొక్కిరు. చూసారు కదా, మీరు చూసారు కదా. అసలు ఆ నేలని ఆపేసిండ్రు. అస్సలు ఆయన చెప్పే హామీలకి చేసే పనికి ఎటువంటి పొందికి లేక మనుషులంతా యాస్టకు వచ్చి మాకు వచ్చి అనుకున్న కన్నా సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇంకా మోడీ గారు గ్యారంటీలన్నీ నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాము. ఇంకా ఈ సీఎం గారు ఇలాగే కొనసాగితే మా బీజేపీ ఫామ్ చేయడం ఖాయం, గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం. అంటే టోటల్గా చూసుకుంటే ఇప్పుడు మెజారిటీ ఫిగర్ అయితే దేశవ్యాప్తంగా వచ్చేసింది, ఇంకా టైం కూడా ఉంది. టోటల్గా ఎన్ని రాబోతున్నాయి మొత్తానికి? అంటే 400 పార్ అన్నారు, ఎన్ని రాబోతున్నాయి మొత్తానికి ఫైనల్? దాటుతాయని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అక్క చెప్పండి, ఎలా ఉంది సెలబ్రేషన్స్, ఎలా చేసుకుంటున్నారు? చాలా ఎంతో ఘనంగా ఆనందదాయకంగా చేసుకుంటున్నాము. ఇది మా అందరి యొక్క మోదీజీ ఏమంటున్నారు, ప్రతి కార్యకర్త యొక్క ఇది ఒక విజయం అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోదీజీ ఇది ముందటి నుంచి ఆలోచించారు. ఇది ప్రతి ఒక్క కార్యకర్త మరియు మోదీని ఎవరైతే డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారో, మన దేశం అభివృద్ధి చెందుకున్నారో వాళ్ళందరి కూడా దీని గురించి అందరూ సంతోషపడ్డారు. ఓకే, అంటే మహిళల గురించి ప్రత్యేకంగా కట్టెల పొయ్యితోటి ఇబ్బంది పడుతున్నారని ఉజ్వల పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన సంఘటనలు చూసినాం మనం ఆ స్కీమ్ ద్వారా. మరియు చట్టసభల్లో 33%, 33% రిజర్వేషన్ అయితే తీసుకొచ్చారు. మహిళలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకోవాలనుకున్నారో ఇది సాధ్యం మిగతా ప్రభుత్వాలతో అవుతుందని మీరు ఎప్పుడైనా భావించారా? ఎప్పుడు ఆశించలేదండి. నా భూతో నా భవిష్యత్తు అనుకున్నాము. అలాంటి విషయాలు కూడా మోదీజీ ద్వారా. మోదీజీ ఎలాంటి వ్యక్తి అంటే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా నిర్భయంగా ఉంటారు, ఎవ్వరికి కూడా తలవంచని వ్యక్తి. అలాగే మహిళలకు, ఎందుకంటే తన తల్లి పడినటువంటి కష్టాన్ని చూశాడు కాబట్టి ఏ మహిళ కూడా ఆ యొక్క బాధను అనుభవించొద్దని తను ఉజ్వల స్కీమ్ కింద ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించాడు. అలాగే చట్టసభల్లో కూడా ఏదైతే 33% ఏదైతే రిజర్వేషన్ అన్నారు అది మోదీజీ వల్లనే సాధ్యమవుతుందని మేము ఆశిస్తున్నాము. మహిళా కార్యకర్తల నుంచి కూడా మరొకసారి మోదీజీ గారికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్, బీజేపీ విజయోత్సవ సంబరాల్లో భాగంగా కొందరు కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, వారి మనసులో ఏముంది తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎలా ఉంది సెలబ్రేషన్స్? చాలా బ్రహ్మాండంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. మీరంతా ఇప్పుడు చూశారు కదా, మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ భారత ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతుంది. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. 3వ సారి కూడా మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో అందరం కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి
ఆల్రెడీ ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చాడు. మళ్ళీ ఇంకా ముందుకెళ్ళడానికి సంఖ్య లేకుండా కూడా అందరినీ కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నిదానంతో మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా బాగా ఇంకా దేశాన్ని 3వ నంబర్ అగ్రస్థానంలో ఇప్పుడే 5 నంబర్ తీసుకొచ్చాడు. ఆర్థిక రంగంలో ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్లడానికి ఆల్రెడీ కంకణబద్దులై అందరం కూడా ఉన్నాము. మోడీ గారికి మేము ఫుల్ అండదండలుగా ఉండి ఇంకా పార్టీ కూడా ఇంకా ముందు కూడా ఇంకా విజయోత్సవం ఇంకా బాగా సంఖ్య తీసుకోవడానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం. ఓకే, రామ మందిర నిర్మాణం జై శ్రీరామ్ సక్సెస్ అయ్యాయంటారా? 100% సక్సెస్ అయింది. రామ మందిరం 500 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేయని పనిని మోడీ గారు చేశారు. దానికి అక్కడ సంఖ్య ఉత్తరప్రదేశ్లో కొంచెం సంఖ్య తక్కువ రావచ్చు, కానీ అయినా కూడా ఈ స్పిరిటు ఈ రామరాజ్యాన్ని స్థాపించడంలో గాంధీ గారు కూడా కలలు ఉన్న రామరాజ్యాన్ని స్థాపించడంలో ముందడుగు చేశారు. రామ మందిరం నిర్మాణం ద్వారానే ఈరోజు ఈ స్థాయిలో బీజేపీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను.